సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ మనం రీసెంట్‌గా చూసాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 'ఓజీ' మూవీ డైరెక్టర్ అయిన సుజిత్ గారికి ఒక కార్ గిఫ్ట్‌గా ఇవ్వడం చూసాం సార్. అది చాలా వైరల్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా కార్ ఇవ్వడం అనేది. అంటే మామూలుగా ఇస్తూ ఉంటారు. అయితే ప్రొడ్యూసర్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. మనం చాలా సందర్భాల్లో చూసాం. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కావచ్చు, లేకుంటే హీరోలకు కావచ్చు కార్ కొనిస్తూ ఉంటారు. కాకపోతే ఒక హీరో ఈ విధంగా డైరెక్టర్ కార్ కొనివ్వడం అనేది మనం రేర్‌గా చూసాము. సో, కార్ ఇవ్వడానికి ఒక రీజన్ ఉంది. అందుకే ఇదంతా వైరల్ అవుతుందని చెప్తున్నారు. అసలు ఎందుకు కార్ ఇచ్చారు? దానికేమన్నా పర్పస్, రీజన్ ఉందా సార్? లేకుంటే 'ఓజీ' బ్లాక్ బస్టర్ కారణంగానే ఇచ్చారా సార్? అంటే పెద్దవాళ్ళు ఏ పని చేసినప్పుడు కూడా కారణం లేకుండా చేయరు. ఇక్కడ కారణం ఏమిటి అంటే సుజిత్ పవన్ కళ్యాణ్‌కి అభిమానా? లేదా పవన్ కళ్యాణే సుజిత్‌కి అభిమానా అనే విషయం అర్థం కావడం లేదు. అంత డీప్‌గా ఎందుకంటే 'ఓజీ' సినిమాకి అంత హైప్ రావడానికి కారణం పవన్ కళ్యాణే. ఆయనకి ఏది విన్నప్పుడు కూడా ఓజీ ఓజీ అన్నట్టు వినిపించింది, మోదీ మోదీ అన్నట్టు వినిపించేది. అంత ఇంప్రెషన్‌తో ఉన్నాడనమాట. ఆ ఓజీ మీద కూడా చాలా హైప్ పెంచేసుకున్నాడు. లేకపోతే ఓజీ అసలు ఏ ఎక్స్‌పెక్టేషను లేకపోతే చాలా బాగా ఆడేది సినిమా. కానీ ఎక్స్‌పెక్టేషన్స్ బాగా పెంచి, ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ కాలేదు కాబట్టి అలా 400 కోట్లతో సరిపెట్టుకుంది. సరే ఇప్పుడు ఎందుకు ఇచ్చాడయ్యా అంటే మాత్రం సుజిత్ పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని. షూటింగ్ జరుగుతున్న సమయంలో జపాన్‌లో షూట్ చేయాలంటే ప్రొడ్యూసర్ గారు చేతులెత్తేస్తే అప్పుడు తనకున్న ల్యాండ్ రోవర్ కారుని అమ్మేసి సంబంధిత సన్నివేశాల్ని జపాన్‌లో షూట్ చేసి రావడం జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆయన తాలూకు తెగింపుని బాగా లైక్ చేశాడు. ఎవరికైనా ఆ కమిట్మెంట్ ఉండాలి. ఆ బాండింగ్ ఉండాలి. అంటే సినిమా ప్రొడ్యూసర్ నష్టపోతే ఎవరికెవరండి? హీరో నష్టపోతే ఎవరికెవరండి? గానీ మనం స్టార్ట్ చేసిన సినిమా, మనం చేస్తున్న సినిమా కేవలం ఆ షూటింగ్ మేరకు డబ్బులు లేక ఆగిపోయిందంటే అందరికంటే బాగా హర్ట్ అయిన వ్యక్తి, హర్ట్ అయ్యి చేయదగ్గ వ్యక్తి, చేయగలిగిన వ్యక్తి సుజిత్ గనక ఆయన తాలూకు ల్యాండ్ రోవర్ కార్ అమ్మేసి జపాన్‌లో షూట్ చేసి మొత్తానికి సినిమా అంటే పూర్తి చేసి రిలీజ్ చేయడం జరిగింది. ఆ కమిట్మెంటు పవన్ కళ్యాణ్‌కి బాగా నచ్చింది. తర్వాత పవన్ కళ్యాణ్‌కి ఇటువంటి టాలెంటెడ్ డైరెక్టర్స్‌తో ముందు ముందు పనుంటుంది. అది అదృష్టి కూడా ఉంటుంది. ఓన్లీ త్యాగం చేసేయడం కోసమేమో ఈయన కారు కొనిచ్చాడు ఇయన్నీ మామూలుగా మాట్లాడుకుంటారు గానీ, మనం అయి మాట్లాడుకోకూడదు. ఆయనకొక రేపటి సూపర్ స్టార్ ఆయన కొడుకు. ఇప్పుడు 'అఖీరానందన్' ఇంతవరకు ఆయన మీద క్లాప్ కొట్టకుండా అసలు ఏ టెస్టు జరగకుండా ఆయన్ని ఆల్మోస్ట్ ఆల్ 'ప్రభాస్' ఆ రేంజ్ స్టార్‌గా అందరూ ఊహించుకుంటున్నారు. అది చాలా అదృష్టం. అది ఎవరికీ రాదది. ఆ సినిమా తీస్తారా తీరా తెలీదు. అది ఎలా ఆడుతుందో తెలీదు. గానీ మనకి పాన్ ఇండియా స్టారు లేకపోతే వరల్డ్ గ్లోబల్ స్టార్ అని ముందే ఈ పేర్లు పెట్టడం అంటే మరి నిజంగా ఆయనలో టాలెంట్ ఉంటుంది. టాలెంట్ ఉందని నేనే చెప్పా. అది చూడగానే ఒక ఇంప్రెషన్ అన్నమాట. రేపటి ఇండస్ట్రీకి మాత్రం పెద్ద రాజాసాబ్ వచ్చారనేటువంటి ఒక ఇంప్రెషన్ కలుగుతుంది. గనక అటువంటి కొడుకు ఒక డైరెక్టర్ కావాలి కదా! అంటే యూత్‌కి బాగా తెలుస్తుంది కదా! ఇప్పుడు ఆయన ఎంపిక చేసుకున్న డైరెక్టర్స్‌లో మాత్రం సుజిత్ కూడా తప్పకుండా ఉంటాడు. త్రివిక్రమ్ ఎలాగైతే ఉంటాడో సుజిత్ కూడా ఉంటాడు. ఆయన కొడుక్కి డైరెక్షన్ చేసే వాళ్ళ లిస్ట్‌లో వాడు ఉంటాడనమాట. ఉంటాడని కారు ఇవ్వడం కాదు. ఇవన్నీ ముందు పనిచేస్తాయి. ఇప్పుడు మామూలుగా అప్లికేషన్ కదా! సుజిత్ నెక్స్ట్ పిక్చర్‌తో చెయ్యు. కథ బాగుంది. దీన్ని హ్యాండిల్ చేయంటే చేయాల్సిందే. అది కమిట్మెంట్ మాట. అక్కడ సినిమా పట్ల సుజిత్‌కి ఎలాంటి కమిట్మెంట్ ఉండి ల్యాండ్ రోవర్ కార్ అమ్మి డబ్బులు పెట్టాడో, అలాగే సుజిత్‌కి కూడా పవన్ కళ్యాణ్ పట్ల కమిట్మెంట్ ఉండి 'అఖీరానందన్‌తో' సినిమా ఎప్పుడంటే అప్పుడు చేస్తాడు. ఇయన్నీ ఉన్నాయి కదా! కనుక ఇది ఒక డైరెక్టరుకి ఇంప్రెషన్ కోసమే కాకుండా
హీరోల్లో కొంచెం ఐడియల్‌గా ఉండడం కోసమే కాకుండా, ఇది ముందు ముందుకు కూడా పనిచేస్తుందనేటువంటి ఆలోచన ఆయనకు ఉండొచ్చు. అందువల్ల ఆయన 'డిఫెండర్‌ని' కొని ఇవ్వడం జరిగిందని నేను అనుకుంటున్నాననమాట. ఏదేమైనప్పుడు కూడా ఇట్స్ ఎ గిఫ్ట్ కదా! గిఫ్ట్ ఈజ్ ఎ గిఫ్ట్. ఆంతర్యం ఏదైనా సరే ఆయనకి ఆ చేతికి అందింది కదా! పోయిన కారు తిరిగొచ్చింది కదా! పోయిన ఆయన వైభవం తిరిగొచ్చింది కదా! అందువల్ల ఆయనకు కూడా అంతే బాండింగ్‌తో పవన్ కళ్యాణ్ పట్ల ఉంటాడు. అంటే ఫ్యూచర్‌లో ఇప్పుడు 'అఖీరానందన్‌తో' 'సుజిత్' సినిమా ఉండబోతుంది. అది కన్ఫర్మేనా సార్? కన్ఫర్మ్ చేసుకోవచ్చంటారా? డెఫినిట్‌గా పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉన్నటువంటి కొద్ది మంది డైరెక్టర్స్‌లో సుజిత్ కూడా ఉంటాడు. ఇది మాత్రం కన్ఫర్మ్. ఆయనకి ఓ టాలెంటెడ్ డైరెక్టర్స్ అనేటువంటి ఇంప్రెషన్ ఉంటుంది కదా! ఆ టాలెంటెడ్ డైరెక్టర్స్ తన కొడుక్కి న్యాయం చేయగలరు అనుకున్న డైరెక్టర్స్‌లో మాత్రం త్రివిక్రమ్, సుజిత్ వీళ్ళు ఖచ్చితంగా ఉంటారనమాట. ఓకే. డెఫినిట్‌గా ఉంటారు. ఓకే. అంటే డెబ్యూనే డైరెక్టర్‌తో చేయించే అవకాశం ఉందా? లేకుంటే మళ్ళీ ఎప్పుడన్నా వేరే సినిమానా? డెబ్యూ అంటే ఆహ్, స్టార్టింగ్ ఫిల్మ్ మాత్రం ఎవరితో చేయిస్తారన్నది ఊహాగానాలండి. ఎవరైనా తొందరపడి మాట్లాడడమే తప్ప, ఇంకా కొలిక్కి రాలేదు. ఈ స్టార్టింగ్ ఫిల్మ్ పవన్ కళ్యాణ్ అప్పుడు అనుకోని చేయడు కదా! ఆ పక్కన అన్నయ్య ఉన్నాడు కదా! ఫైనల్ డెసిషన్ అన్నయ్య చెప్పాలి కదా! అన్నయ్య అంత తేలిగ్గా ఆలోచించడు కదా! వారి వంశంలో ఏకైక సూపర్ హీరో ఆయనే. అంటే మెగాస్టార్‌ని మించిన స్టారు అవ్వగలిగే అవకాశాలు అఖీరానందన్‌కి ఉన్నాయి. ఇది ధైర్యంగా చెప్పగలను. మెగాస్టార్‌ని మించినటువంటి గా స్టేచరు అఖీరానందన్‌కి ఉంది గనక ఆయన కెరీర్‌కి ఒక శ్రీకారం ఫౌండేషన్ వేయవలసిన బాధ్యత విషయంలో అంత తొందరపడి నిర్ణయం తీసుకుంటారని నేను అనుకోను. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.